రైట్గా వింటర్ సీజన్లో తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు. అయితే తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ కొడంగల్కు నీరు రాలేదని కూడా విమర్శించారు. ఇదిలా ఉంటే ఏకంగా కొడంగల్ వేదికగా గులాబీ బాస్కు బిగ్ సవాల్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. 50 ఏళ్ళు అప్పటికి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బకొట్టిన పార్టీలు, 2 పార్టీల ప్రభుత్వాలు. ఇది లోకమందరికి తెలుసు. అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిండ్రు. కానీ 2009 నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు, పార్లమెంటులో నోరు తెరవనోడు, తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మన అందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం. ఆయన ఎంపీ అయ్యిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ మన కొడంగల్కు నీళ్లు రానియలే, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది, కల్వకుర్తి అట్లే ఉండిపోయింది, భీమా నెట్టెంపాడు, తుమ్మిళ్ళ, ఆర్డీఎస్, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిందన్నారు కేసీఆర్. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే పెంచుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. ఇంకోటి ఏంది, మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది, రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడిపోయిందంటావు, నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటున్నాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? నేను ఎవరినేం దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే. భూములు, ప్రభుత్వ భూములు, పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం. మా రైతులందరూ కాదు కూడదన్నారు. ఏం కావాలన్నా అడగమని మా శ్రీహరికి, మా శివకుమార్ రెడ్డికి చెప్పిన, మా పరిణికమ్మకు చెప్పిన, వాళ్ళు పోయి మాట్లాడిను, వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న. ఇదిలా ఉంటే ఫ్యూచర్ సిటీపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి కావన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్ని కావు, అందరికి కావు. రాష్ట్ర మంత్రి చేసిన అంటూ, కేంద్ర మంత్రి చేసిన అంటూ, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటాం. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా, ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు. మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం. నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతాం. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు. కాంగ్రెస్ చర్యల వల్ల తెలంగాణ గ్రోత్ రోజుకు తగ్గిపోతుందని విమర్శించారు కేసీఆర్. అయితే దమ్ముంటే అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో అన్ని విషయాలు మాట్లాడదామన్నారు. 2500 దిక్కు లేదు మహిళలకు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాట పాడు. ఏమి ఎట్లా చేస్తావా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను? నీ దగ్గర ఉంటేనా? ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని, లోపలికి అయిపోయింది. మేము ఉన్నప్పుడు గ్రోత్లో 50% లేదు. అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా? ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి, ఎట్లా తీసుకుపోవాలి? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసినా ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచాలి నేను 4 ఏళ్ల దాకా, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు, వెనక్కి కూర్పుడు కాదు.
నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా.